ఒక్క క్షణం, ఒక్క ఆలోచన, ఒక్క అడుగు మన జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి జీవితం నడి రోడ్డు మీద అంతమైపోతే చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి దారుణానికి అవకాశం ఇవ్వకుండా దయచేసి మనం అందరం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, ర్యాష్ డ్రైవింగ్ వెళ్లకుండా, వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడకుండా, వాహన పరిమితం కంటే ఎక్కువ ప్రయాణించకుండా, హెల్మెట్ ధరించి మన ప్రాణాలను మనం కాపాడుకుందాం. మన జీవితాలను అద్భుతంగా మార్చుకుందాం. చెప్తా. ఒక నెల క్రితం నేను ఊర్లో ఖాళీగా తిరుగుతున్న టైంలో నాకు ఒకడు ఫోన్ చేశాడు. వాడు మనూరోడే చిన్న అని. వాడు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ పోయి పబ్బులో డీజేగా పనిచేస్తున్నాడు. అక్కడ చిన్నగా డ్రగ్స్కి బాగా అలవాటు పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఉన్న డ్రగ్స్ మొత్తం అయిపోయి తీసుకోవడానికి డబ్బులు లేక సప్లై చేసే వాళ్ళ దగ్గరే డ్రగ్స్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అలా వాళ్ళ దగ్గర పట్టుబడ్డవన్నీ కొద్ది రోజుల తర్వాత డ్రగ్స్ సప్లై చేయడానికి పనిలో పెట్టుకున్నారు. కానీ వీడికి ఒక కండిషన్ పెట్టారు. వాళ్ళు వీడికి కొన్ని డ్రగ్స్ ప్యాకెట్స్ ఇస్తారు. అవి చెప్పిన టైంకి సప్లై చేసి డబ్బు తీసుకొస్తేనే నీకు జీతం ఇస్తాం, లేకపోతే ప్రాణాలతో ఉండనివ్వు అని బెదిరించారు. అప్పుడు వాడు నాకు ఫోన్ చేసి, రే శివ, నేను చిన్నానే. చిన్న చెప్పరా. నేను చెప్పే జాగ్రత్త విను. ఇప్పుడు నువ్వు ఖాళీ కదా? ఖాళీ మామ. నీకు ఫుల్గా డబ్బులు వచ్చే పని ఒకటి చెప్తా, చేస్తావా? చెప్పు మామ, చేస్తా. నా దగ్గర కొన్ని డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి, అవి నీకు ఇస్తా. డ్రగ్సా? డ్రగ్సే, అరవద్దురా, చెప్పేది విను. అవి నీకు ఇస్తా. నువ్వు మన ఊర్లో చుట్టుపక్కల పల్లెల్లో స్ప్రెడ్ చేయి. అయినా పల్లెల్లో డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు మామ? ఎందుకు తీసుకోర్రా? ఒకప్పుడు పల్లెల్లో సిగరెట్ మందు తాగే వాళ్ళే తక్కువ, కానీ ఇప్పుడు మందు తాగందే ఇంటికి పోరు. నువ్వు ఫస్ట్ అయితే అలవాటు చేయి, దాని తర్వాత రిజల్ట్ సెట్ ఉంటుంది తెలుసా. అది లేకుంటే చచ్చిపోతామన్నంత స్టేజ్కి వస్తారు జనాలు. నువ్వు నేను చెప్పించేయి, డబ్బులు బాగా వస్తాయి మామ, అర్థం చేసుకో. సరే, నువ్వైతే మామ, నేను చూసుకుంటా. సరే అయితే నేను 2 రోజులు అక్కడికి వచ్చి కాల్ చేస్తా, నేను చెప్పిన ప్లేస్కి రా. ఎందుకు మామ, ఇంటి దగ్గరికి వచ్చేసి? రే వద్దురా, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఊరికి రాలేను. నేను ఒక ప్లేస్ చెప్తా, ఊరు బయటికి అడుకొచ్చి. సరే మామ. రే చిన్న, వచ్చావా? తీసుకో. ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. వారం వరకు బ్యాగ్ వాడి దగ్గర పెట్టేయి. వారం తర్వాత తీసుకొని నీ పని నువ్వు స్టార్ట్ చేయి. నీకు కావాలంటే ఒక ప్యాకెట్ తీసుకొని వాడుకో. ఎందుకులే మామ, బ్యాగ్ నా దగ్గరే పెట్టుకుంటా. వద్దు, చెప్పించేయి. సరే మామ, నాకు తెలిసిన బక్రాగాడు ఉన్నాడు, వాడి దగ్గర పెడతా, ఏ డౌటు రాదు. సరే, కలుద్దాం. రేయ్, జాగ్రత్త. అన్న, బ్యాగ్లో ఏంటన్నా అవి? ఇప్పుడు నీకు తెలియాలేనరా? అబ్బే లేదన్నా, బ్యాగ్లో ఏముంటాయి మనకెందుకు? రే కార్తిక్. చెప్పు శివ. రే, ఈ బ్యాగ్ ఒక వారం ఇంట్లో పెట్టుకోరా, ఇందులో ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. మా ఇంట్లో ఎలకలు ఎక్కువరా, అందుకురా ప్లీజ్ రా. సరే పర్లేదురా, దాందేముంది, ఇవ్వరా. థ్యాంక్స్ రా. పర్లేదురా. ఈ బ్యాగ్లో ఏముంటాయి అబ్బా? వీడు బుక్స్ని ఇంత జాగ్రత్తగా దాచిపెట్టేవాడు కాదే. అసలు బుక్స్ ముఖమే సరిగ్గా చూడడు. అలాంటోడు బుక్స్ అన్నాడంటే ఏదో ఉంది. చూద్దామా వద్దా, చూద్దామా వద్దా, చూద్దామా వద్దా, చూద్దాం. ఇదేంటిది, తెల్ల పౌడర్లా ఉంది.
వామ్మో, ఈ డ్రగ్స్ లాగా ఉన్నాయి. అంటే ఈడు ఊర్లో డ్రగ్స్ సప్లై చేద్దాం అనుకుంటున్నాడా? వామ్మో, ఇది గనక ఊర్లోకి పాకుతే ఊరంతా అల్లకొల్లలం అయిపోతుంది. అర్జెంటుగా తిని ఏదో ఒకటి చేసేయాలి. రే కార్తిక్, ఆ బ్యాగ్ తీసుకుని లారీల దగ్గరకు వచ్చి. కార్తిక్ బ్యాగ్ ఎక్కడ్రా? రే శివ, అది మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బ్యాగు బయట పెట్టానురా. మళ్ళీ క్లీన్ చేసి అయిపోయాక లోపల పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టానో గుర్తులేదురా, మర్చిపోయాను. రే, మర్చిపోవడానికి అదేమన్నా పెన్నా బైక్ తాళమా? అంత పెద్ద బ్యాగ్ ఎలా మర్చిపోయావురా? ప్రామిస్ రా, నిజంగా గుర్తులేదురా. ప్లీజ్ రా, రేపు బాగా గుర్తించుకోరు ఎక్కడ పెట్టావా? అందులో చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయిరా. నిజం రా, నేను మొన్నటి నుండి వెతుకుతూనే ఉన్నారా, అది కనపడటం లేదురా. ప్లీజ్ రే, బాగా గుర్తించుకోరా రే. ఆ బ్యాగ్ పోతే చాలా ప్రాబ్లం అవుతుంది రే. ప్లీజ్ రే. రే శివ, నేను నిజం చెప్తున్నారా, నాకు అసలు గుర్తుకు రావట్లేదురా. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తున్నా, అంత ఈజీగా అలా పోగొట్టాలా? దాంట్లో ఎంత ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయని తెలుసా? రే, ఏంటి ఇంపార్టెంట్? దాంట్లో ఏమున్నాయో నాకు తెలియదు అనుకుంటున్నావా? బ్యాగ్ నిండా డ్రగ్స్ పెట్టుకొని నువ్వు చెడిపోయేది కాకుండా నీతో పాటు నలుగురిని చెడగొడదామని చూస్తున్నావా? అందుకే దాన్ని ఆ రోజే నేను కాల్చిపడేశా. నీకెందుకు చెడగొడతాను, ఏం చేస్తానో నా ఇష్టం. ఇంత బిడింగ్లో ప్రతి దాంట్లోకి వస్తావు. అన్నా, అన్నా అన్నా అన్న, వాడు చనిపోయాడన్నా. ఇక్కడ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందన్నా. అన్న పదన్నా. ఆ రోజు మేము మళ్ళీ అక్కడికి వచ్చి ఎవరికి అనుమానం రాకుండా రక్తపు మరకలన్నీ తుడిచేసి బాడీని బ్రిడ్జి కింద పడేసాం. తర్వాత రోజు నేను అక్కడ బాడీ పడేసి వచ్చేటప్పుడు ఎవరో చూశారన్న దానికి కార్తిక్ది సూసైడ్ కాదు మర్డర్ అని పోస్ట్ మార్టంలో వచ్చిన దాని రిపోర్ట్స్ మార్చడానికి పోలీసులు నన్ను డబ్బులు డిమాండ్ చేసేసరికి నేను చిన్న కాల్ చేసి జరిగింది చెప్పాను. అదేమో మ్యాటరు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో కేసులు కోర్టులు అని తిరిగితే మన డ్రగ్స్ మ్యాటర్ బయట పడుతుందేమో అని భయంగా ఉంది. నువ్వే ఏదో ఒకటి హెల్ప్ చేయాలరా. సరే, ఎంత అడుగుతున్నారా? 10 లక్షలు అడిగారు మామ. సరే, బాయ్తో మాట్లాడి సెట్ చేస్తా. థ్యాంక్స్ మామ. ఆ తర్వాత రోజే కార్తిక్ కేసు పోలీసులు క్లోజ్ చేశారు.
నేను చంపేశాను విషయం తెలిసిన వెంటనే నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని బయలుదేరా. కానీ వచ్చే ముందు ఎందుకో కార్తీక్ ఇంటికి వెళ్ళి రావాలనిపించింది. అక్కడికి వెళ్ళి మన డైరీ చదివినా. అసలు వాడు ఆ డైరీలో ఏం రాసుకున్నాడో తెలుసా? నా పేరు కార్తిక్. మాది ఇంద్రవరం. నాకు హర్ష అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న చనిపోయాక నాకు అన్నీ వాడే. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా బెస్టీ వాడు. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒకరు ఉంటారు. వారే మన లైఫ్ లాంగ్ బెస్టీగా ఉండిపోతారు. నా లైఫ్కి నువ్వేరా నా బెస్టీ. రే హర్ష, నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుందిరా. ఈ విషయం నీకు ఫోన్లో చెప్పబుద్ధి కావట్లేదురా. సో నువ్వే వచ్చాక చూడు. అది ఏంటంటే, మన ఊరిలో చదువుకున్న ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళ్ళి స్థిరపడమే తప్ప మన ఊరు గర్వించదగ్గ, మన ఊరు గురించి చెప్పుకోదగ్గ పనులు చేయాలని ఎవరికీ లేదురా. సో నువ్వు కూడా అమెరికాకు వెళ్ళానంటే వెళ్ళానని కాకుండా ఏదో ఒక రోజు మన ఊరికి ఏదో ఒకటి చేయాలిరా. అలాగే మనతో చదువుకున్న మన బ్యాచ్ అందరూ బాగా సెటిల్ అవ్వాలిరా. అలాగే శివగాడు, పాపం వాడి పాడలవాట్లతో ఇప్పుడు ఊరు దృష్టిలో ఒక చెడ్డవాడిగా మిగిలిపోయాడు. చిన్నప్పుడు స్కూల్లో కూడా ఒక తప్పు చేసిన వాడిలాగానే ఉండిపోయాడు. వాడు అలా ఉండకూడదురా. వాడు చెడు అలవాట్లన్నీ మానుకొని వాడు బాగుండాలి. ఊరు దృష్టిలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంకా అందరూ బాగుండాలిరా. మన ఊరంతా బాగుండాలి. ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుందిరా. నీకు ఇవన్నీ పక్క నుండి పంచుకోవాలనిపిస్తుందిరా. ఒక్కసారి రారా. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒకడు ఉంటాడు. వాడే మన లైఫ్ లాంగ్ బెస్టీగా ఉండిపోతాడు. నా లైఫ్కి వాడే బెస్టీ. అలాంటివన్నీ నాకు కాకుండా చేసావు కదరా. వాడు నా ఒక్కడి గురించే కాదు, నీ గురించి, నా గురించి, ఈ ఊరు గురించి, అందరి మంచి గురించి ఆలోచిస్తాడు. అలాంటోడు 10లో ఒకడు, 100లో ఒకడు కాదు, వేలల్లో ఒకడు ఉంటాడు.
ఆ, చెప్పండి సార్. మీ ఫ్రెండ్ కార్తీక్ చనిపోయింది ఈ డ్రగ్ ఊర్లోకి స్ప్రెడ్ అయితే ప్రమాదమని అడ్డుకోవడం వల్లే కదా? ఆ, అవును సార్. పాపం మీ ఫ్రెండ్ అస్సలు చాలా మంచి పని చేశాడయ్యా. ఒకవేళ కార్తీక్ దీన్ని అడ్డుకోకపోయి ఉంటే ఈ డ్రగ్ స్ప్రెడ్ అయ్యే ఉంటే ఊరంతా వల్లకాడైపోయిండేది. ఇది చాలా అరుదైన డ్రగ్ హర్ష. దీని పేరు రోస్ట్రాయ్. ఈ డ్రగ్ తీసుకున్న 24 గంటల వరకు మనకు ఏమీ గుర్తుండదు. ఆ తరువాత ఇది లేకుంటే చనిపోతామేమో అనేలా తయారవుతారు జనాలు. రాను రాను ఈ డ్రగ్ యొక్క ప్రభావం జనాల మీద ఎలా పడుతుంది అంటే వాళ్ళు వాళ్ళ డైలీ పనులు చేసుకోవాలన్నా ఇది తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ బాడీలో పార్ట్స్ పనిచేయవు. అది కాక ఈ డ్రగ్ ని స్ప్రెడ్ చేయాలనుకున్నది పల్లెటూరులో అంటున్నావు, అది ఇంకా చాలా ప్రమాదకరమైనది హర్ష. అక్కడ రైతులు, గొర్రెల కాపరులు, పనులు చేసుకునేవారు దీనికి బానిసవుతారు. అలాగే చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ ఈ రోస్టాయ్ డ్రగ్కి అలవాటు పడతారు. ఒక పెద్ద ప్రమాదం నుంచి మీ ఊరిని కాపాడబోయి మీ ఫ్రెండ్ ప్రాణం కోల్పోయారు. We will worry to miss him. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఒక రోజంతా బాగా ఆలోచించారా. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలనుకుంటుంటారు. వాళ్ళే మనకు లైఫ్లో బెస్ట్గా ఉండిపోతారు. నువ్వు అనుమతిస్తే నేను నీ లైఫ్లో నువ్వు కోల్పోయిన బెస్ట్ లాగా లైఫ్ లాంగ్ ఉండిపోతాను.